బంజారాహిల్స్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రులతో సీఎం రేవంత్ సమావేశం జరుగుతోంది. ఇందిరమేళ్లపై నివేదికలతో రావాలని ఇటీవల సీఎం మంత్రులను ఆదేశించారు. 2 రోజుల జిల్లాల పర్యటన ముగించుకున్న మంత్రులు రిపోర్ట్ రెడీ చేసుకున్నారు. మంత్రుల నివేదిక అనుగుణంగా కార్యాచరణ ఉంటుందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. మంత్రులతో సీఎం రేవంత్ సమావేశం సుదీర్ఘంగా కొనసాగుతోంది. ఇందిరమ్మ ఇళ్లపై నివేదికలకు సంబంధించిన చర్చ జరుగుతోంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి చారి ఫోన్ లైన్ లో అందిస్తారు. చారి, కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రులతో సమావేశం కొనసాగుతుంది. ఈ సమావేశంలో ప్రధానంగా రేపు రాష్ట్ర ఆవిర్భావ వేడుకలతో పాటుగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాల మీద చర్చ జరుగుతుంది. ఇప్పటి వరకు లబ్ధిదారుల ఎంపికకు సంబంధించినటువంటి ప్రక్రియ 50% పూర్తయింది. అన్ని నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడంతో పాటుగా రాజీవ్ వికాసానికి సంబంధించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలనేటువంటి ఆలోచనతో ఇప్పటికే ప్రభుత్వం ఉంది. రేపు సాయంత్రం అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కూడా దీన్ని ప్రారంభించాలనేటువంటి ఆలోచన చేస్తుంది. లేదంటే జిల్లా కేంద్రాల్లో చేయాలనుకుంటుంది. దీనికి సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా ప్రస్తుతం మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కొనసాగుతుంది. మరోవైపు రెవెన్యూ సదస్సులను ఏర్పాటు చేస్తుంది త్వరలోనే. ఇప్పటికే భూభారతి చట్టాన్ని తెచ్చినటువంటి నేపథ్యంలో దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్లకు సంబంధించి ట్రయల్ గా కొన్ని మండలాలను ఎంపిక చేస్తుంది. దాంట్లో వచ్చినటువంటి అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని రైతుల సమస్యలను నేరుగా గ్రామాల్లోనే పరిష్కరించాలనేటువంటి ఆలోచనతో రైతు సదస్సులను ఏర్పాటు చేసింది. ఈ రైతు సదస్సులకు సంబంధించినటువంటి అంశాల మీద కూడా ఈ సమావేశంలో చర్చ జరుగుతుంది. ఇక ఇటీవల వర్షాలు కురిచినటువంటి నేపథ్యంలో తడిచినటువంటి పంట ధాన్యం కొనుగోలు, దానికి సంబంధించి ఇప్పటికీ కూడా కొంతమంది రైతుల ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే ఉన్నటువంటి నేపథ్యంలో వాటిపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలని దానికి సంబంధించినటువంటి అభిప్రాయాలను కూడా మంత్రుల నుంచి తీసుకుంటున్నారు. ఇక వానాకాలానికి సంబంధించి విత్తనాలు కావచ్చు, ఎరువులకు సంబంధించి సాగు ప్రక్రియ ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలో వీటిపై మంత్రుల అభిప్రాయాలన్నీ తీసుకొని ఆయా శాఖల అధికారులకు ఆదేశాలు ఇవ్వాలనేటువంటి ఆలోచన ఉంది. ప్రస్తుతం 2 రోజుల పాటు ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక, లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పంపిణీకి సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా మంత్రులు జిల్లాల వారీగా సమీక్ష చేసి నివేదిక ఇచ్చారు. వాటన్నిటి మీద ప్రస్తుతం సమీక్ష జరుగుతోంది. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ చారి.